అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. దేశంలో ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఒక కీలకమైన అంశాన్ని గుర్తించొచ్చు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష హోదాను ఏ పార్టీ కూడా పొందలేకపోయింది. ప్రతి ఎన్నికల్లో వార్ వన్ సైడ్ గా మారిపోతోంది. ఇందుకు ఇది దేనికి చిహ్నం? నిజంగానే ప్రజలు ఒకవైపే మూకుమ్మడిగా ఓటేస్తున్నారా? దేశంలో కొంతకాలంగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. అదే అధికారికంగా ప్రతిపక్ష హోదాను కోల్పోవడం. చాలా వరకు ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతూ అసలు అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేసేస్తున్నారు. ఈ ఏడాది ఏపీలో జరిగిన ఎన్నికలను గమనిస్తే కూటమి ప్రభుత్వం ఏకంగా 164 సీట్లు గెలిచింది. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీకి చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వాస్తవానికి వైసీపీకి దాదాపు 40% ఓట్లు పడ్డాయి. అయినా కేవలం 11 సీట్లకే పరిమితం కావడంతో నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది. అంటే దాదాపు 40% మంది వాయిస్ వినిపించాల్సిన ప్రతిపక్షం ఏపీ అసెంబ్లీలో లేదు. ఇదొక్కటే కాదు, ఇటీవల జరిగిన చాలా ఎన్నికలు అసెంబ్లీలో అధికార పక్షాన్ని లేకుండా చేశాయి. ఒకప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో రెండంకెల సీట్లు సాధించడానికి కూడా ఆపుసోపాలు పడిన బీజేపీ ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలోకి రావడమే కాకుండా ప్రత్యర్థులకు అసలు ప్రతిపక్ష హోదాను కూడా రానివ్వడం లేదు. బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా ఇతరులతో కూటమి కట్టినా ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో 2022లో జరిగిన ఎన్నికల్లో 182 సీట్లకు గాను బీజేపీ 156 చోట్ల గెలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ 17 సీట్లకే పరిమితమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ 5, సమాజ్వాదీ పార్టీ 1 సీటు, ఇండిపెండెంట్లు 3 సీట్లు గెలుచుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 సీట్లు అవసరం. కానీ ఆ ఫిగర్ ను ఏ పార్టీ చేరుకోకపోవడంతో బీజేపీ ఎవరికీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. వాస్తవానికి 17 సీట్లు దక్కిన కాంగ్రెస్ కు ఆ హోదా ఇవ్వచ్చు. కానీ మోడీ ఆ పార్టీకి అపోజిషన్ హోదా దక్కకుండా చేశాడనే టాక్ ఉంది. మణిపూర్లో కూడా ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. ఎన్డీఏ కూటమికి 50 సీట్లు దక్కాయి. బీజేపీనే సొంతంగా 37 సీట్లు గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కేవలం 5 చోట్ల మాత్రమే విజయం సాధించింది. 60 సీట్లున్న మణిపూర్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే 6 సీట్లు గెలవాల్సి ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ కు 1 సీటు తక్కువ కావడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. మరోవైపు 60 సీట్లున్న అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా లభించలేదు. 60 సీట్లున్న అరుణాచల్ ప్రదేశ్ లో బీజేపీ 46 చోట్ల గెలిచింది. ఇక నేషనల్ పీపుల్స్ పార్టీ 5 సీట్లు, ఎన్సీపీ 3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ 2, కాంగ్రెస్ 1 చోట, ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. దీంతో ఇక్కడ కూడా అధికారికంగా ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి కూడా దక్కలేదు. అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తైతే సిక్కింలో రివర్స్ జరిగింది. ఇక్కడ మొత్తం 32 అసెంబ్లీ సీట్లుండగా 31 చోట్ల సిక్కిం క్రాంతికారి మోర్చా గెలిచింది. ఎస్బీఎఫ్ పార్టీకి 1 సీటు దక్కింది. ప్రతిపక్ష హోదాకు కనీసం 3 సీట్లు అవసరం. బీజేపీ 1 చోట కూడా గెలవలేదు. దీంతో అసలు సిక్కిం అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేకుండా పోయింది. నాగాలాండ్ లో జరిగిన రాజకీయ పరిణామాలతో ఇప్పుడు ఏ పార్టీ కూడా ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేకపోయాయి. ఇలా అనేక రాష్ట్రాల్లో ఏకపక్ష ఫలితాల కారణంగా ప్రతిపక్ష హోదాను క్లెయిమ్ చేసుకునే పార్టీలే కరువయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేకుండా పోయింది. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లుండగా బీజేపీ 132 చోట్ల విజయం సాధించింది. ఇక మహాయుతిలోని శివసేనకు 57, ఎన్సీపీకి 41 సీట్లొచ్చాయి. ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. ఇక ప్రతిపక్ష హోదాకు 28 సీట్లు అవసరం. కానీ ఎంవీఏ కూటమిలోని శివసేన యూబీటీకి 20, కాంగ్రెస్ కు 16, ఎన్సీపీ, ఎస్పీకి 10 సీట్లు వచ్చాయి. ఈ 3 కలిసి 28 సీట్లు దక్కించుకున్న
కూటమికి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశాలుండవు. రాజ్యాంగం ప్రకారం సింగిల్ పార్టీకే ప్రతిపక్ష హోదా దక్కుతుంది. శివసేన యూబీటీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే 8 సీట్లు తక్కువగా ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలో కూడా అధికారికంగా ప్రతిపక్షం లేకుండా పోయింది. మొత్తానికి దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీల్లో అధికారికంగా ప్రతిపక్ష నాయకుడు లేకుండా పోవడంతో అధికార పార్టీలకు ఇబ్బందులు లేకుండా పోయాయి. కీలకమైన బిల్లులను సులభంగానే పాస్ చేయించుకుంటూ అధికారాన్ని పూర్తిగా అనుభవించే అవకాశం ఏర్పడింది. అయితే ఇలా ఏకపక్ష ఎన్నికలు జరగడం మంచిది కాదని విశ్లేషకులు అంటున్నారు. మరి ఎంతకాలం ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ ఇన్సైడ్ స్టోరీ. రేపు మరొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.